వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాస్గా గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. మనం గత క్లాసులో మ్యాట్స్ గురించి తెలుసుకుందాం. మ్యాట్స్ అంటే 2 టైప్స్ మ్యాట్స్ ఉంటాయి. ఒక మ్యాట్ అనేది ఆల్ఫా మ్యాట్, రెండో మ్యాట్ అనేది లూమా మ్యాట్. ఆల్ఫా మ్యాట్ 2 టైప్స్ ఉంటుంది, లూమా మ్యాట్ 2 టైప్స్ ఉంటుంది. అయితే గత క్లాసులో మనం ఆల్ఫా మ్యాట్ గురించి తెలుసుకున్నాం. దాని గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాని గురించి ఒక ఎగ్జాంపుల్ మనం చేద్దాం. తర్వాత క్లాస్లో మనం లూమా మ్యాట్ గురించి తెలుసుకుందాం. ఓకే గైస్, ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, మనం ఇంటర్ఫేస్లోకి వచ్చేసాం. ఇంటర్ఫేస్లోకి వచ్చిన తర్వాత నేను ఒక ఇమేజ్ని, అడోబీ ఇల్లుస్ట్రేటర్ ఇమేజ్ని నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. ఈ ఇమేజ్ని అంటే మూమెంట్ లేని ఒక మూమెంట్ లేని ఒక ఇమేజ్ని నేను ఈరోజు ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ని యూజ్ చేసి దీన్ని ఒక క్రియేటివిటీగా నేను మీకు చూపించబోతున్నా. అది ఎట్లా ఏంది అనేది ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. అయితే గాయస్, ఇది మూమెంట్ లేని ఒక ఇమేజ్ నాకు ఇంతవరకు నాకు చాలు. నాకు ఈ వర్క్ ఏరియా ఇంతే కావాలి, నేను ఇంతే క్లిక్ చేస్తే ఇక్కడ వర్క్ ఏరియా అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి గాయస్, మనకి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది, అలాగే 2 బాల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవి క్లిక్ చేసుకుంటే మన ఐకాన్ క్లిక్ చేసుకుంటే అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి ఉంది, 2 బాల్స్ అనేవి మనకు ఉన్నాయి. అయితే మనం వీడియో ఎంట్రన్స్ ముందు మనం ఒక వీడియోని చూసాం. ఇది ఎట్లా మనం చేసాము ఏంది అనేది చూసాం. ఆ రకంగా మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఐడియాని తెచ్చుకోవాలి. ఐడియాని తెచ్చుకున్న తర్వాత మనం యానిమేషన్ చేయాలి. అయితే ఈ ఐడియా ఏంటంటే, ఈ బాల్ నాకు ఇక్కడి నుండి ఇక్కడికి ఇలా వెళ్ళిపోవాలి, రొటేట్ అవుతూ వెళ్ళాలి. తర్వాత ఈ బాల్ నాకు ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుండి ఇటు వెళ్ళాలి అని నేను అనుకున్నా. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా, కమెంట్ చేయాలి. అయితే ఫస్ట్ బాల్ని నేను తీసుకుంటున్నా. ఫస్ట్ బాల్ని తీసుకొని నాకేంటి కావాలి, దీని పొజిషన్ అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు కీబోర్డ్ పైన పి, అలాగే రొటేషన్ అనేది చేంజ్ అవ్వాలి. షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తే పొజిషన్ అండ్ రొటేషన్ అనేది ఆ బాల్ తాలూకు పొజిషన్ అండ్ రొటేషన్ అనేది వస్తుంది. స్టార్టింగ్ పాయింట్కి వచ్చేద్దాం. స్టార్టింగ్ పాయింట్కి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, పొజిషన్ పై స్టాప్ వాచ్, అలాగే రొటేషన్ పై స్టాప్ వాచ్. తర్వాత ఎండింగ్ పాయింట్ ఒక 2 సెకండ్ దాకా వచ్చిన తర్వాత బాల్ అనేది అవుట్ అయిపోవాలి. ఎలా? ఇక్కడ నుండి ఇక్కడ వరకు అవుట్ అయిపోవాలి, నాకు ఇలా అవుట్ అయిపోవాలి. తర్వాత ఇక్కడ నాకు రొటేషన్ అనేది నాకు -2లో ఉండాలి. ఓకే, రొటేషన్ -2లో ఇచ్చాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే గైస్, ఈ రకంగా నాకు బాల్ అనేది ఈ రకంగా వెళ్తుంది. నెక్స్ట్ సెకండ్ బాల్ని తీసుకుంటున్నా. సెకండ్ బాల్ ఏమనుకున్నా నేను, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి మళ్ళా ఇటువైపు వెళ్ళాలి. దీన్ని కూడా సేమ్ పొజిషన్, అలాగే బాల్ని సెలెక్ట్ చేసి పొజిషన్ పి, అలాగే రొటేషన్ షిఫ్ట్ ఆర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్టాప్ వాచ్ రెండింటికి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇలా వచ్చేసరికి ఈ బాల్ ఇక్కడికి వచ్చేసరికి ఈ బాల్ అనేది ఇక్కడికి రావాలి నాకు, ఈ మిడిల్లో. ఓకే, డన్. తర్వాత ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి బాల్ అనేది అవుట్ అయిపోవాలి. ఇక్కడ నాకు రొటేషన్ అనేది -5లో ఉండాలి, -5లో ఉండాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా గైస్, బాల్ అనేది మనకి ఏ విధంగా బాల్ అనేది వెళ్తుంది. కాకపోతే బాల్ ఇక్కడ నుండి ఇలా జంప్ చేసి ఇక్కడ మనకి ఇలా వెళ్ళాలి అని అంటే ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పొజిషన్ పాయింట్ని క్లిక్ చేసి రైట్ బటన్ క్లిక్ చేసి ఇంటర్పోలాక్షన్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం లినియర్లో ఉంది కదా, బిజియర్లో పెట్టుకుంటే ఓకే చేస్తే ఇలా మనకి హ్యాండిల్స్ కనిపిస్తాయి. ఈ హ్యాండిల్స్ని ఇలాగా అప్ చేస్తున్నా. అలాగే ఇది సేమ్ ఇక్కడ కూడా రైట్ బటన్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్, మళ్ళీ ఇక్కడ
చూసుకున్నట్టుగా అయితే బిజియర్ షేప్ అని క్లిక్ చేసి ఓకే చేస్తే హ్యాండిల్స్ వచ్చాయి. ఈ హ్యాండిల్స్ని మనం ఇలా ఇక్కడ స్ట్రిప్గా ఇలా పెట్టుకోవచ్చు. అలాగే ఇటుపక్క హ్యాండిల్ని కూడా ఇలా ఎత్తుతాం. ఎత్తి కొద్దిగా పైకి లేపితే ఓకే డన్. మళ్ళీ ఈ హ్యాండిల్ పైన రైట్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ బిజియర్ అని అంటే వస్తుంది, హ్యాండిల్ వస్తుంది. ఈ హ్యాండిల్ కూడా పైకి లేపుతాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి గైస్, ఇందాకకి దీనికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే బాల్ హైట్లో లెగిసి వెళ్ళింది. ఇందాక స్ట్రైట్ ఫ్రేమ్లో వెళ్ళిపోయింది, ఇప్పుడేమో హైట్లో వెళ్ళింది. ఈ రకంగా మనము యానిమేషన్ అనేది అనుకున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే అవుట్ అవుతుంది బాల్, ముందనే కనిపిస్తుంది. మనకి బాల్ కనిపించకుండా ఈ బాల్ బ్యాక్ సైడ్ వెళ్ళేటట్లుగా ఈ బాల్ లోపల పడి మళ్ళీ వచ్చేటట్లుగా మనం చేయాలి. దాన్నే ఇప్పుడు ఏం చేద్దాం, ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ యూజ్ చేసి మనం చేయాలన్నమాట. ఎలా చేస్తారని అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్టుగా అయితే ఏవి సెలెక్ట్ చేసుకోకుండా పెన్ టూల్ తీసుకుంటున్నా. తర్వాత బీజిఎం అని ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ గ్లాస్ని ఒక సేఫ్ లేయర్ మనం వేసుకుందాం. చూడండి గైస్, ఇక్కడ మనకి ఫిల్ ఉంది, నన్లో పెట్టుకుందాం. స్ట్రోక్ ఉన్న నన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసి ఒక సేఫ్ లేయర్ అనేది ఇక్కడ నేను తీసుకుంటున్నా. ఇలా పెన్ టూల్తో జాగ్రత్తగా ఇలా నీట్గా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్ని మనం ఏం చేయాలి అని అంటే నార్మల్లో పెట్టేసుకుని ఇలా అయిందనమాట. ఇప్పుడు ఈ షేప్ లేయర్ అనేది ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ బాల్ 1 అని ఉంది కదా, ఈ బాల్ 1ని మనం ఏం చేద్దాం, ఇక్కడ ట్రాక్ మ్యాట్ అని కనిపిస్తుంది. కనిపించకపోతే ఇక్కడ ఈ టాగల్ ఆఫ్లో ఉంటే మాత్రం మనకి ట్రాక్ మ్యాట్ కనిపించదు, ఇది ఆన్ చేసుకుంటాం. లేదు అని అంటే ఇక్కడ మనం ఇంట్లో కాలమ్స్లో మోడ్ అని పెట్టుకుంటే ఈ రైట్ బటన్లో ఉంటే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ బాల్ని ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ అని చేద్దాం. బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇప్పుడు ఈ మనం చేసిన షేప్ని మనకి ఏం లేకుంటే ఇప్పుడు ఒకసారి మనం ఇలా చూసుకున్నట్టుగైతే చూడండి, ఇప్పుడు బాల్ అనేది ఎలా వెళ్తుంది చూడండి. ఇక్కడ మనకి చూసుకోండి, ఎడ్జెస్ మనం కరెక్ట్గా చేసుకోవాలి. అక్కడ నేను ఓకే చూడండి ఎలా ప్లే అయిందో. బాల్ అనేది ఇందాక దీన్ని కప్పు ముందులు వెళ్ళింది, ఇప్పుడు కప్పు బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. అలాగే ఈ షేప్ లేయర్ని మరొక డూప్లికేట్ తీసుకుందాం. కంట్రోల్ కమాండ్ డి కొడితే డూప్లికేట్ వస్తుంది. దీన్ని బాల్ 2 పైన పెట్టుకొని ఈ బాల్ 2ని కూడా సేమ్ ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ చేస్తే ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి గాయస్, ఇందాక మనకి ఏమైంది, ప్లే చేసి చూడగానే మనకి ఏమైంది, ఇందాక వీటి ముందు నుండి వెళ్ళేటట్లా కనిపించింది. ఇప్పుడేమో ఈ కప్పు లోపల నుండి కప్పు లోపలికి వచ్చి మళ్ళీ కప్పు బయటకు వెళ్ళినట్టుగా ఈ కప్పు ఈ ముందు నుండి కాకుండా బ్యాక్ సైడ్ వెళ్ళేటట్లుగా మనకి ఈ బాల్ కనిపిస్తుంది. ఇదొక యానిమేషన్. ఇది ఆల్ఫా మ్యాట్ ఇన్వర్ట్ మ్యాట్. ఇలాంటి క్రియేటివ్ థాట్స్ మీకు ఎన్నైనా వస్తే మీరు చేయొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాల్ మనకి స్పీడ్లో ఉండేటప్పుడు కొద్దిగా బ్లర్నెస్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది, బ్లర్ ఐకాన్. దానిపైన ఈ బాల్ 1కి బాల్ 2కి మనం ఇలా బ్లర్ ఐకాన్ ఇస్తే ఇలాగా బ్లర్ ఐకాన్ కనిపిస్తుంది. మనం ఇలా ఒకసారి ప్లే చూసుకున్నట్టుగైతే బ్లర్లో వెళ్తాయి. ఓకే గైస్, ఈ రకంగా మనం ఆల్ఫా ఇన్వర్ట్ మ్యాట్ యూజ్ చేసుకొని మనం ఇలాగ ఒక ఎగ్జాంపుల్ చేయొచ్చు. ఇలాంటివి మనకి ఎన్నో క్రియేటివ్ థాట్స్ ఉంటే మనం ఎన్నైనా చేయొచ్చు. మీరు ఇది ఒకసారి ట్రై చేసి మీరు ఓన్గా ఏదైనా ట్రై చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ క్లాస్లో మనం లూమా మ్యాట్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, బాబాయ్.